మన దేశంలో ఇక వాహనాలు ఆల్కహాల్తో నడవనున్నాయి. అది కూడా పూర్తిగా 100% ఎథనాల్తో నడిచేలా కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్టింగ్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్లో 20% ఎథనాల్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కానీ అధికారికంగా ఎథనాల్ను పెట్రోల్లో కలుపుతున్నట్లు మాత్రం నిర్ధారించలేదు. అయితే భవిష్యత్తులో మొదట 85% ఎథనాల్లో 15% పెట్రోల్ కలిపి వాహనాలకు అమ్మాలని కేంద్రం డ్రాఫ్ట్ తయారు చేయబోతుందని ది హిందూ పత్రిక కథనం రాసుకొచ్చింది. దానికి అనుగుణంగానే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే ప్రకటన చేశారు. భవిష్యత్తులో 100% ఎథనాల్ బ్లెండింగ్ సాధించాలని తెలిపారు. భారతదేశం ఇంధన రంగం మీద 87% దిగుమతుల మీద ఆధారపడుతోంది. దాదాపు ఏటా 22 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. అందుకే ఇతర దేశాల మీద ఆధారపడద్దు. పైగా ఎథనాల్ తో కాలుష్యం కూడా తగ్గుతుంది. కాబట్టి కంపెనీలు వాహన ధరల మీదనే కాకుండా ఎథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు అనుగుణంగా పనిచేసే నాణ్యమైన ఇంజిన్లు తయారు చేయాలని నితిన్ గడ్కరీ సూచించారు. అయితే ఎథనాల్ ను పరిమితి మేరకు మాత్రం పెట్రోల్లో కలిపితేనే వాహనాలు స్మూత్ గా పనిచేస్తాయి. మన దేశంలో ఎక్కువగా E10 వెహికల్స్ ఉన్నాయి. అంటే 90% పెట్రోల్, 10% ఎథనాల్ మాత్రమే కలిపితే సులభంగా తట్టుకుంటాయి, స్మూత్ గా రన్ అవుతాయి. అయితే 20% ఎథనాల్ కలిపినా తట్టుకునే BS6 వాహనాలను 2023 తర్వాత తయారు చేసే కంపెనీలు. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా కంపెనీలు కూడా మారుతున్నాయి. కానీ ఇప్పుడు దేశంలో 3 ఏళ్ల క్రితం కొన్న వాహనాల కంటే 90% E10 వాహనాలే ఉన్నాయి. కాబట్టి కేంద్రం పెట్రోల్లో 20% ఎథనాల్ కలపడానికి సంకోచిస్తోంది. ఎందుకంటే బళ్ళన్నీ పాడైపోతాయి, మైలేజ్ తగ్గిపోతుంది, ఇంజిన్లు స్టార్ట్ కావు, ఖచ్చితంగా పాడైపోతాయి. అయితే ఇక్కడే మరో సమస్య కూడా ఉందంటున్నారు నిపుణులు. ఎప్పటికిప్పుడు 10% మించితే వాహనాలు పాడవుతాయి, జనం గగ్గోలు పెడతారు, కేంద్రానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే 2% పెంచినా కూడా ఇంజిన్లు తట్టుకోలేకపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కానీ భవిష్యత్తులో ఇక పెట్రోల్ వాహనాలు ఉండవు, అన్ని ఆల్కహాల్ మీదనే నడుస్తాయి. అదే ఎథనాల్ మీద అన్నమాట. ఎథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్. మనం తాగేది శుద్ధి చేసినది, శుద్ధి చేయని ఇతర రసాయనాలు కలిపేది వాహనాల్లో వాడే ఆల్కహాల్. తాగకుండా ఉండేందుకు రసాయనాలు కలుపుతారు. చెరుకు నుంచి చక్కెర తయారీలో కూడా ఇది వస్తుంది. డిస్టిలేషన్ చేసి వేడి చేస్తారు. ఇందులో నీరు వేరే ఎథనాల్ వస్తుంది. దీనిని పరిమితికి అనుగుణంగా మద్యం తయారు చేస్తారు. ఫ్యూయల్ గ్రేడ్ ఎథనాల్ ను పెట్రోల్లో కలిపే స్థాయికి రసాయనాలను కలుపుతారు. అయితే కేంద్రం ఖచ్చితంగా మరో 10 ఏళ్లలో పూర్తిగా పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలి, కాలుష్యం కూడా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పైగా ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా మన దేశ ఇంధన భద్రత ఎంత వీక్ గా ఉందో తెలిసొచ్చింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది కేంద్రం. అందులో భాగంగానే ఈ 85 వెహికల్ తయారీని ప్రోత్సహిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇవి అమల్లోకి రావాలంటే మరో 5 ఏళ్లు పడుతుంది. మరి పెట్రోల్ కు వచ్చినంత మైలేజ్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. కానీ కాలుష్యం తగ్గుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇథనాల్ క్లీన్ బర్నర్, ఇంజిన్ స్మూత్ గా పెట్రోల్ మాదిరిగానే రన్ అవుతుంది. కాకపోతే పవర్ తగ్గుతుంది, ఫ్యూయల్ కన్సంప్షన్ పెరుగుతుంది, ఇంజిన్ పాతబడే కొద్దీ మైలేజ్ దారుణంగా పడిపోతుందనే భయాలున్నాయి. కానీ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని భర్తీ చేయాలి, లేదంటే మాత్రం ప్రజలకు వాహనాలు భారంగా మారుతాయి. అయితే ప్రస్తుతం కేంద్రం ఈ 85 వాహనాలకు సిద్ధం కావాలని కంపెనీలకు చెప్పగానే చెబుతోంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఉంటేనే కేంద్రం తీసుకురాబోతున్న డ్రాఫ్ట్ అమలవుతోంది. ఇందుకు ఓ దశాబ్ద కాలం పట్టొచ్చు. పైగా ఈ లోపు ఈవీ వాహనాలు దేశంలో పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈవీ బ్యాటరీలపై జోరుగా రీసెర్చ్ జరుగుతోంది. టెస్లా అందరికంటే ముందుంది. మొత్తంగా ఎథనాల్ ఇంజన్ల వాడకం వల్ల చాలా లాభాలున్నాయి. ఒకటి, పూర్తిగా కాలుష్యం తగ్గటం. అన్నిటికంటే మనం దేశీయంగానే 100% ఉత్పత్తి చేసుకోవటం. గల్ఫ్ దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం అసలే ఉండదు. ఎక్కడో గల్ఫ్ దేశాల్లో యుద్ధాలు వచ్చినా మనం భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఎథనాల్ కు చెరుకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుంచి కూడా తయారు చేసుకోవచ్చు. పైగా ఎథనాల్ వాడకం పెరిగితే రైతులకు కూడా మంచి మద్దతు ధర వచ్చే అవకాశాలుంటాయి. ప్రస్తుతానికి మొక్కజొన్న యూపీలో విపరీతంగా పండించినా కూడా అక్కడ ఎథనాల్ కోసం కొంటున్నారు. కానీ దక్షిణాదిలో మొక్కజొన్న రైతులకు ఇబ్బందిగా మారింది. భవిష్యత్తులో ఇక పూర్తిగా పెట్రోల్ దిగుమతులు తగ్గుతాయి, ఈలోపు ఈవీలు పెరుగుతాయి, 100% ఇంధన భద్రత ఉంటుందనేది కేంద్రం ఆలోచన. ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సిందే. ఇటు జనం తాగడానికే కాదు, వాహనాలు తాగడానికి కూడా ఆల్కహాలే ప్రత్యామ్నాయం కానున్నాయి. అయితే ఎథనాల్ కంటే ఈవీ ఇంకా బెటర్ అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇంజన్ల పర్ఫార్మెన్స్ ప్రజలకు ఏది తక్కువ ధరకు దొరికితే దాని వైపే మొగ్గుతారు. ఖచ్చితంగా ఎథనాల్ మీద భారత ఇంధన భద్రత ఆధారపడి ఉందని చెప్పాలి. మరి భవిష్యత్తులో మీ అంచనా ఏంటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. इसलिए मुझे लगता है कि आने वाले समय में 100% इथेनॉल में जाइए। 85 जा सकते हैं आप, पर ये जाने में मैं बहुत थक गया हूँ अभी, और तुम्हारी तो ताकत ही नहीं है। हर जाल पर इतने विद्वान लोग बैठे बड़े बड़े, उनको कन्विंस करते करते ये रिटायर हो गए, तुम भी अब रिटायर हो गए चौधरी साहब के, तुम ये करने मुझसे 100% इथेनॉल, फिर आपको कोई रिस्ट्रिक्शन नहीं। आप 100% पे जाइए, तकलीफ नहीं है।
टेक्निकली 85, 65, 25, 35, अब एक बार हो गया अटल जी के समय, फिर वो करते करते कैसे कैसे आपको पता है। तो इथेनॉल, आइसोब्यूटेनॉल एज ए 100% फ्यूल, इलेक्ट्रिक, हाइड्रोजन, और अभी अल्टरनेटिव फ्यूल में मिथेनॉल को भी कुछ जगह होगा। अभी ये डीएमई का कि अभी ये 7 to 8% एलपीजी में डालना, तो उससे एलपीजी का भी हमारा इंपोर्ट कम हो सकता है। तो हर जगह पर जहाँ जहाँ हम कर सकते हैं, हमें इंपोर्ट को कम करना है, प्रदूषण को कम करना है, इकोनॉमी को स्ट्रांग करना है, स्वदेशी स्वावलंबन के आधार पर हमें आत्मनिर्भर भारत बनाना है, और गांव, गरीब, मजदूर, किसान, इसको भी सोचना होगा।